ఎక్కడి నుంచి, మీ ఊరేంటి? తెలంగాణ డిస్ట్రిక్ట్ సూర్యాపేట. మన స్కూలింగ్ అంతా జరిగింది పొనుగోడు అనే ఊర్లో. కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఏమనిపించింది? రేపు ఎగ్జామ్ అనగానే మనది వన్ డే బ్యాటింగ్. ఇప్పుడు నువ్వు ఇంజనీరింగ్ అవగానే ఎంఎస్ వెళ్దాము అని ఐడియాస్ ఎలా స్టార్ట్ అయ్యాయి నీకు? జర్మనీలో ఫ్రీ ఎడ్యుకేషన్. ఓకే, కనెక్షన్ అక్కడ స్టార్ట్ అయింది. యాక్చువల్గా జర్మనీలో ఎవరైనా వస్తే నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ సెమిస్టర్లోనే ఇంజనీరింగ్ తర్వాత మాస్టర్స్ అనేది ఉంటుంది. మాస్టర్స్ తర్వాత జాబ్ చేయాలి. మాస్టర్స్ కాదు, మాస్టర్ తర్వాత పిహెచ్డి కూడా ఉంటుంది, పోస్ట్ డాక్స్ అనేది కూడా ఉంటుంది, సైంటిస్టులు కూడా అవ్వచ్చు. ఇప్పుడు ఏమేం చేస్తుంది అనేది ఇప్పుడు మనం ఎట్లా తెలుసుకుంటున్నామో అప్పుడే నానో టెక్నాలజీ జస్ట్ లాంచింగ్ అవుతుంది. సాలరీస్ ఆఫ్ పోస్ట్ డాక్ అక్రాస్ ద గ్లోబ్ అని కొట్టగానే స్విట్జర్లాండ్ $6,000. అరే నీకు డబ్బుల ప్రాబ్లం లేదు, నువ్వు పని చేయి అనేది స్విట్జర్లాండ్ కాన్సెప్ట్. 20 days పెళ్లి కావాలంటే ఈ రోజు ఎంగేజ్మెంట్ అయితేనే 20 days పెళ్లి అవుతుంది. అరే నేను ఏదో పిహెచ్డి అయిపోయింది, అమ్మ వంట తిందామని వచ్చావా? ఈవెన్ పెళ్ళి అయినప్పుడు నాకు మా ఆవిడకి నెక్స్ట్ డే మేమిద్దరం డిస్కస్ చేసేది ఏంటంటే, నేను ప్రపోజల్ రాస్తున్నా, కొంచెం ఇంగ్లీష్ కరెక్షన్ చేయవా. మా దగ్గర వేస్ట్ వాటర్ ఉంది. వేస్ట్ వాటర్ లోపల గోల్డ్ అయాన్స్ ఉంటాయి. మాకు ఆ గోల్డ్ ఇంపార్టెంట్ కాదు, వాటర్ క్లీన్ చేయాలి అన్నారు. అమ్మా ఏంటంటారు వాటర్, గోల్డ్ గురించి మాట్లాడుతుంటే ఇడు వాటర్ అంటాడు. దీనికి చాలా కమర్షియల్ వాల్యూ ఉంది, దీన్ని పేటెంట్ చేద్దాం అన్నారు. పేటెంట్ చేయగానే పేటెంట్ చేసేసారు. BBC, NBC వాళ్ళు మా ప్రొఫెసర్తో ఇంటర్వ్యూ తీసుకున్నారు. హాయ్, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. చాలా మంది ఫస్ట్ ఎపిసోడ్స్ చూసి కమెంట్ చేసి లైక్ చేశారు, అలాగే మెసేజెస్ పెట్టారు. మాకు బాగా అనిపిస్తుంది, ఎందుకంటే మా ఎక్స్పీరియన్సెస్ అన్ని షేర్ చేసుకుని మీకు హెల్ప్ అవుతాయి అని ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేసాం. ఇంకొకటి, ఈ వీడియోకి మీరు ఒక స్పెసిఫిక్ టాపిక్ ఆర్ ఇంట్రెస్ట్ కోసం వస్తే, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు అంత ప్రస్తుతం టైం లేకపోతే డిస్క్రిప్షన్ లో క్లియర్ గా టైం స్టాంప్స్ ఉంటాయి. ఆ టైం స్టాంప్ మీద క్లిక్ చేస్తే ఆ సెక్షన్ కి వీడియో ఫార్వర్డ్ అయిపోతుంది. సో దట్ యూ కెన్ కన్జ్యూమ్ దాట్ సెక్షన్. మీకు టైం ఉన్నప్పుడు ఫుల్ ఎపిసోడ్ చూడొచ్చు. సో ఈ ఎపిసోడ్ లోకి వెళ్ళేటప్పటికి నాకు ఈ గెస్ట్ కూడా మంచి ఫ్రెండ్. ఇక్కడే స్విట్జర్లాండ్ లో జ్యూరిక్ లో ఉంటారు. తను ఒక చిన్న ఊర్లో తెలుగు మీడియం చదువుకుని దాని తర్వాత ఇంజనీరింగ్ చేసి అది అయ్యాక జర్మనీ మాస్టర్స్ కని వచ్చి ఒక స్టూడెంట్ గా తను పడిన స్ట్రగల్స్, పార్ట్ టైం జాబ్స్, నైట్ షిఫ్ట్స్ చేసి ఒక రెస్టారెంట్ లో మాస్టర్స్ ఫినిష్ చేశాక పిహెచ్డి ఆపర్చునిటీస్ ఎలా వచ్చినాయి జర్మనీలో, అది అయ్యాక హౌ డిడ్ హి కమ్ టు స్విట్జర్లాండ్ అండ్ ఎండెడ్ అప్ స్టార్టింగ్ 2 companies. ఆ 2 companies సక్సెస్ఫుల్ గా ఎలా రన్ చేస్తున్నారో మాట్లాడుకున్నాం. చాలా బాగుంటది కన్వర్జేషన్. హోప్ఫుల్లీ మీరు కనెక్ట్ అవుతారు. అలాగే చాలా మంది చూస్తున్నారు, కానీ మీరు ఒక కమెంట్ చేసి లైక్ చేస్తే మాకు చాలా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్స్ కి మాకు మోటివేషన్ కూడా వస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. NRI స్టోరీస్ అంటే మనం ఎప్పటి నుంచో సెటిల్ అయ్యాం ఇక్కడ, చాలా మంది మనలాగే. సో కానీ చాలా మంది క్వశ్చన్స్ ఏం అడుగుతున్నారంటే, ఏమన్నా ఎలా రావాలి ఏంటి తెలియట్లేదు. సో వీళ్ళందరికీ మన లైఫ్ స్టోరీస్ ఎందుకు షేర్ చేసుకోకూడదు? మనం చాలాసార్లు కూర్చున్నప్పుడు అవన్నీ మాట్లాడుకుంటాం, కానీ ఒక పాడ్కాస్ట్ రూపంలో ఎందుకు పెట్టకూడదని ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేసాం. సో అది మన స్టోరీ. కంఫర్టబుల్గా ఏది కావాలితే అది మాట్లాడుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ నీ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడదాం. అంటే నీ లైఫ్ స్టైల్ ఏంటి, నీ లైఫ్ ఏంటి ఇక్కడ? ఓకే, నా లైఫ్ స్టైల్ అంటే బేసికల్గా నా పేరు శ్రీనాథ్ బొలిశెట్టి. ఇక్కడ 2 companies ఉన్నాయి. ఒకటి వచ్చి బ్లూ యాక్ట్ అండ్ గోల్డ్ ఏజ్. అయితే జ్యూరిక్ ఊర్లో, జ్యూరిక్ స్విట్జర్లాండ్. సో మనం ఇప్పుడు మూవీలో వెళ్తాం కదా బ్యాక్ స్టోరీలోకి. అలాగా నువ్వు ఎక్కడ స్కూలింగ్ ఏంటి, ఎక్కడి నుంచి, మీ ఊరేంటి? మా ఊరు వచ్చేసేసి తెలంగాణలో మా డిస్ట్రిక్ట్ సూర్యాపేట. అండ్ నేను పుట్టింది పెరిగింది మన స్కూలింగ్ అంతా జరిగింది పొనుగోడు అనే ఊర్లో. మా నాన్నగారు ఫస్ట్, మాది వ్యవసాయ కుటుంబం, ఫార్మరు. అండ్ మా తాతల వాళ్ళంతా కూడా అంతా వ్యవసాయమే. నీ స్కూలింగ్ అంతా అక్కడేనా? 10th వరకు అక్కడే. తెలుగు మీడియం. 10th class వరకు సాలిడ్గా తెలుగు మీడియం. ఇంగ్లీష్లో కొంచెం ఇంకా తెలుగు మీడియం ఊరు అన్నప్పుడు ఇంగ్లీషు కొంచెం కష్టంగానే ఉండేది. అలా 10th నుంచే నీకు ఉండేదా బయటకు వెళ్ళాలి లేకపోతే జాబ్ చేయాలి? 10th classలో ఓకే ఇంజనీరింగ్ వరకు చేయాలి అనేది ఒక ఉండేది. ఏమైనా ఏ స్టేజ్లో అయినా నేను ఇప్పటి వరకు కూడా ఓకే ఇది నా నెక్స్ట్ హిల్, ఓకే ఆ హిల్ వరకు వెళ్ళాలి. అక్కడ పోయినాక మళ్ళీ ఇంకో కొండ వస్తుంది. ఆ కొండ ఎక్కినాక ఓకే మన చుట్టుపక్కల వాళ్ళందరినీ చూసి ఓకే అది మన టార్గెట్. సూపర్.
సో ఇంజనీరింగ్ అయింది. ఇంజనీరింగ్ అయ్యాక యూజువల్ ఏమవుతుందంటే మనము ఇప్పుడు నా కేసు తీసుకుంటే ఇంజనీరింగ్ అవగానే జాబ్. ఇప్పుడు నువ్వు ఇంజనీరింగ్ అవగానే ఎంఎస్ వెళ్దాము లేకపోతే అని ఐడియాస్ ఎలా స్టార్ట్ అయ్యాయి నీకు? ఓకే, నాకు ఒక ఫార్చునేట్ ఏంటంటే ఇంజనీరింగ్ అయిపోయిన 3 monthsకి అబ్రాడ్ వచ్చా. జర్మనీ ఎందుకు వచ్చా అంటే మాస్టర్ చేయడానికి. సో ఇంజనీరింగ్ అయిపోయేటప్పుడు జాబ్ చేయాలి, యూఎస్ వెళ్ళాలి, అదే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అందరూ జిఆర్ఈ ఆ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, మనకి జిఆర్ఈ అంత రాదు, మనం మాస్టర్స్ చేద్దాము, జిఆర్ఈ వస్తుందో రాదో. జిఆర్ఈ అంటే మళ్ళీ ఏంటి, నువ్వు ఇంగ్లీష్లో మంచిగా తోపై ఉండాలి, అవన్నీ ఉండాలి ఉంటుండే. అప్పుడు 3rd yearలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య జర్మనీకి వచ్చాడు. జర్మనీకి వచ్చి చెప్పింది ఏంటంటే, మాకు ఫస్ట్ జర్మనీలో ఫ్రీ ఎడ్యుకేషన్. ఓకే, కనెక్షన్ అక్కడ స్టార్ట్ అయింది. అమ్మని ఏంటి అమెరికా వెళ్ళాలంటే నీ దగ్గర 20 లక్షలు ఉండాలి, కోర్స్ ఫీజు ఇన్ని $1,000 అవుతుంది, నీలా ఇవి. జర్మనీలో ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఫస్ట్ ఎప్పుడైతే తెలిసిందో, అరే ఇది బాగుంది కదా, మనం కూడా వెళ్ళొచ్చు కదా అనేది ఒక కాన్సెప్ట్. ఫ్రీ ఎడ్యుకేషన్, యూ డోంట్ నీడ్ టు పే. మంత్లీ నీకు €250 నుంచి €300 ఎక్స్పెన్సెస్ ఉంటాయి. నీ సంవత్సరానికి అరౌండ్ €3,500. అప్పట్లో ఎంత 3,500 అంటే మనకి ఇండియన్ రూపీస్ 42 ఇండియన్ రూపీస్. బట్ ఎలాగ నీ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయింది? ఓకే, ప్రాసెస్ ఏంటంటే మన ఫ్రెండ్స్ ఉంటారు. ఓకే, ఇంజనీరింగ్లో అప్పుడప్పుడు ఇంటర్నెట్ స్టార్ట్ అవుతుంది. 2000 అప్పుడే మనం యాహూ అకౌంట్, యాహూ మెసెంజర్, చాట్ బాక్స్, ఇంటర్నెట్ కాఫేస్ అవన్నీ ఉంటాయి కదా, అవి స్టార్ట్ అవుతుంటాయి. అప్పుడే ఓకే, ఇంటర్నెట్లో ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్ ఓపెన్ కావడానికి ఒక 20 minutes పట్టింది. ఆ వెబ్సైట్ ఓపెన్ అయినాక అది జర్మన్లో వస్తుంది, మనకి జర్మన్ రాదు. అందులో ఒక వెబ్సైట్ ఓపెన్ అయినాక అందులో అప్లికేషన్ ఫామ్ ఏంటి, కోర్స్ ఏంటి, అవన్నీ తెలియడానికే గంటకి. అప్పుడు ఉండేదా ఇది అప్పుడే అప్పుడు చాలా డిఫికల్ట్ ఉండేది. DAD.DE అనేది ఉంటుంది అని తెలుసు. DAD.DEలో నుంచి అసలు ఏమేం కోర్సులు ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి కూడా మనకి అంత నాలెడ్జ్ లేదు. అందులో ఒక 1000 కోర్సులు ఉంటాయి, కొన్ని జర్మన్లో ఉంటాయి, కొన్ని ఇంగ్లీష్లో ఉంటాయి. ఇంగ్లీష్లో ఏమేమి కోర్సులు ఉంటాయి అవన్నీ చేయడానికి మాకు ప్రమోద్ అని ఒకడు ఉండేవాడు. వాడికి ఇట్లాంటి నాలెడ్జ్ కొంచెం ఎక్కువ. వాడు ఏంటంటే అరే నేను ఇన్ని కోర్సులు అప్లై చేస్తున్నా, 7 యూనివర్సిటీలు, దీని అప్లికేషన్ ఫామ్ ఇది, అప్లికేషన్కి కావాల్సిన డాక్యుమెంట్లు ఇవి, నా సెట్ ఇది, ఈ సెట్లో నుంచి నీ సెట్ తయారు చేసుకో. ఓకే, మనకి ఎగ్జాంపుల్ వచ్చినాక కాపీ పేస్ట్ చేయడం ఎలా అనేది ఇక కింద మీద పడేసి పట్టుకొచ్చేవాళ్ళం. అరే ఇంక్లూడింగ్ ఏ అడ్రస్కి పంపాలి, అడ్రస్ కూడా వాడే చెప్పేవాడు. వాడు అంటే స్వార్థం లేకుంటే వాడు అరే ఎవరు వచ్చినా ఓకే అనేసి చెప్పేవాడు. ఇప్పుడు మా బావ ఏం చెప్పిండంటే, అరే ఇట్లా కాదు కానీ ఏదైతే కోర్సు లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యి ఉంటుందో ఆర్ న్యూగా స్టార్ట్ అయ్యి ఉంటుందో ఆ కోర్సులో నువ్వు అప్లికేషన్ వేస్తే అప్లికేషన్ నుంచి నీకు అడ్మిషన్ రావడం ఈజీ. సో నా ఫ్రెండ్స్ సర్కిల్లో ఇక్కడ ఏ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్లో స్టార్ట్ అయిన కోర్సులు, ఎందుకంటే అది నాట్ వెల్ నోన్ కదా, అండ్ అది తెలియదు కాబట్టి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రావడం తక్కువ కాబట్టి ఆ కోర్స్కి నువ్వు అప్లై చేస్తే నీకు అట్లీస్ట్ నీ పర్సంటేజ్ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ టు గెట్ ద అడ్మిషన్ ఇంప్రూవ్ అవుతుంది అనేసి అన్నాడు. సరే నా దగ్గర ఈ సెట్ ఉంది, నువ్వే పంపి, ఓకే నీకు తెలుస్తుంది కదా అంటే, అరే నాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు నేను పంపిస్తా అనేసి అతనికి అప్లికేషన్ పంపిస్తే అతను మార్టిన్ లూథర్ కింగ్ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ ఉందని కూడా నాకు తెలియదు, అందులో నా అప్లికేషన్ ఉందని కూడా నాకు తెలియదు, ఏం కోర్స్ అనేది కూడా తెలియదు. అప్లైడ్ పాలిమర్ సైన్స్, అది కెమికల్కి రిలేటెడా కాదా అంటే ఆ కెమికల్ రిలేటెడ్. మాకు ఒక సబ్జెక్ట్ ఉండేది పాలిమర్ సైన్స్ అనేది, నా కెమికల్ అతను కూడా కెమికల్ ఇంజనీరింగ్ కాబట్టి అరే నీ కోర్స్కి రిలేటెడ్ ఇది అనేసి ఒక 3 యూనివర్సిటీకి వేసాడు. వేస్తే దీంట్లో నుంచి మనకి అడ్మిషన్ వచ్చింది. ఎక్కడది?
జర్మనీలో జర్మనీ హాలే విటన్బర్గ్ విటన్బర్గ్, నియర్ లైప్జిగ్ లో ఉంటది. లైప్జిగ్ లో ఉంటది, జర్మనీ, ఈస్ట్ జర్మనీ. మనకి అసలు అసలు జర్మనీ మ్యాప్ ఏంటి అనేది తెలియదు, జర్మనీలో ఏమేమి యూనివర్సిటీలు అనేది తెలియదు, జర్మనీ ఎక్కడ ఉంటుంది అనేది తెలియదు, జర్మనీ వెళ్ళాలంటే ఎక్కడ స్టాప్ ఓవర్ అనేది తెలియదు, ఏం తెలియదు. ఎలా అంటే వీసా స్టాంపింగ్ ఇలా అయింది, నెక్స్ట్ డే టికెట్ తీసుకోవాలి, దాని తర్వాత రోజు ఏం టికెట్ ఉందో అది ఎక్కాలి, ఫ్లైట్ వెళ్ళిపోవాలి. ఎందుకంటే అంత నీకు అసలు గ్యాప్ లేదు. ఎందుకంటే సెమిస్టర్ సెప్టెంబర్ ఆ టైంలో స్టార్ట్ అవుతుందా? అక్టోబర్లో స్టార్ట్ అయ్యి October 15th అప్పుడు జర్మనీలో October 15th అలా స్టార్ట్ అవుతుంది. నేను అక్టోబర్ ఎండ్లో అలా వచ్చా, నవంబర్ స్టార్ట్లో. మళ్ళీ ఇక జర్మన్ లైఫ్ స్టార్ట్స్. అయితే జర్మనీ దిగావు, జర్మనీలో దిగాక ఏంటి ఎయిర్పోర్ట్లోని ఎక్స్పీరియన్స్? అదే ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ జర్మనీ దిగానే ఇది ఒక కొత్త ప్రపంచం అలా అనిపించింది. కొత్త ప్రపంచము, లాంగ్వేజ్ డిఫరెంట్, వాళ్ళు మాట్లాడుకునేది అర్థం కాదు, కల్చర్ డిఫరెంట్, అవన్నీ. తర్వాత ఫస్ట్ దిగగానే ఇంకా ఇనిషియల్ లాంగ్వేజ్ ప్రాబ్లము, లైఫ్ పార్ట్ టైమ్స్. ఫస్ట్ రాగానే హాస్టల్, కుకింగ్ రాదు, కుకింగ్ మనం ఇంట్లో ఇండియాలో ఏం నేర్చుకోము. ఇక్కడంటే మన పిల్లలకి కుకింగ్ అవన్నీ స్కూల్లో నుంచి నేర్పుతాము. అక్కడ హాస్టల్ అనగానే మెస్ ఉండదు, సెల్ఫ్గా వండుకోవాలి. కిచెన్ ఉంటుంది నీ రూమ్లో, నువ్వు వండుకోవాలి. తర్వాత ఫ్రెండ్స్తో ఉంటే ఒక్కొక్కడు ఒక్కొక్క పని చేస్తాడు. సో హాస్టల్ వదిలేసేసేసి మళ్ళీ ఫ్రెండ్స్తో కలిసి హాస్టల్ నుంచి బయటకు వచ్చి రూమ్ తీసుకున్నాము. ఒకడు వీడికి వంట రాదు, సరే మనం కూడా వంట నేర్చుకోవాలి, మనకు ఆకలి అయితే ఉంటుంది. ఇంకా ఈ చీప్ ఫుడ్ ఉండేది, ఎక్కువ హెల్తీ ఫుడ్ తీసుకునే వాళ్ళం కాదు. బ్రెడ్, న్యూటెల్లా మార్నింగ్ ఆఫ్టర్నూన్. ఎందుకంటే చీపెస్ట్ బ్రెడ్ ప్యాకెట్ 30 రూపాయలు, న్యూటెల్లా ఒకటి మ్యాక్సిమం €1 పెడితే న్యూటెల్లా వస్తుంది. ఆ డబ్బా నీకు ఆల్మోస్ట్ 15-20 days వస్తుంది. ఇంకా చీప్ ఫుడ్, హైజీనిక్ ఉండదు. కిడ్నీ బీన్స్ చీపెస్ట్ 20 francs, 20 cents. ఎగ్స్ ఫుల్ ప్యాకెట్ €1. €1 కూడా కాదు, 60 రూపీస్. అవన్నీ ఇంకా ప్లానింగ్ ఉండేది. పార్ట్ టైంలు కూడా అప్పుడు మనం ఇండియన్స్కి పెద్దగా పాంప్లెంట్లు ఇవ్వడము అవి అలా. యూనివర్సిటీలో రీసెర్చ్ ప్రాజెక్ట్లో ప్రొఫెసర్ కింద చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి, కానీ అది మాకు ఏ ప్రొఫెసర్ దగ్గర ఏం ప్రాజెక్టులు ఉంటుంది, రీసెర్చ్ ఏంటి అనేది మాకు అర్థం కాకపోయేది. యాక్చువల్గా జర్మనీలో ఎవరైనా వస్తే నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ సెమిస్టర్లోనే నువ్వు రాకముందే ఎవరెవరు ప్రొఫెసర్లు, వాళ్ళు ఏం రీసెర్చ్ చేస్తుర్రు, వాడి దగ్గరికి వెళ్ళేసి ఐ వాంట్ టు జాయిన్ యాజ్ ఏ ఇంటర్న్ అనేసి జాయిన్ అయితే వాడికి ఎక్కువ డబ్బులు వస్తాయి. ఓకే, అది మాకు తెలియకుండా అందరి ఇండియన్ మెంటాలిటీ ఎలా ఉండేదంటే హార్డ్ వర్క్ ఈజ్ పార్ట్ టైం అనే టైప్లో ఉండేది. రెస్టారెంట్లో పనిచేసేవాళ్ళం. అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే సెమిస్టర్ బ్రేక్ ఆఫ్టర్ 5 months తర్వాత వస్తుంది. సెమిస్టర్ బ్రేక్లో సాలిడ్గా 1 month పనిచేస్తే 800 నుంచి 1000 వరకు రెస్టారెంట్లో నీకు ఇచ్చేవాళ్ళు, ఇండియన్ రెస్టారెంట్లో. అది కూడా ఏంటంటే మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అవుతుంది, నైట్ 12 o'clock ఎండ్ అవుతుంది. ఓకే, 1 month సాలిడ్గా పనిచేస్తే 850 నుంచి 1000 అంత వస్తుంది. ఆ 1000తో సెమిస్టర్ అయిపోతుంది. 5 నెలలు చదువుకోవాలి, 1 నెల పని చేయాలి, మళ్ళీ 5 నెలలు చదువుకోవాలి, ఇలా. ఇది అప్పుడు 4 semesters ఉంటాయి. 4 semesters తర్వాత ఏం చేయాలనేది క్లారిటీ లేదు. సో ఫస్టే మనం అలా మాస్టర్స్ అవగొట్టాము. మాస్టర్స్ ఏంటంటే జర్మనీలో టీచింగ్ ఏంటంటే 50% థియరీ, 50% ప్రాక్టికల్. ప్రతి కోర్స్కి ఒక ప్రాక్టికల్ ఉంటుంది. నువ్వు ప్రాక్టికల్లో ఎన్ని మార్కులు వచ్చినాయో థియరీలో ఉంటాయి. ఇండియాలో ఏంటి, ప్రాక్టికల్కి అసలు ఏమంటారు, నువ్వు చేసినా చెప్పినా ప్రాక్టికల్లో వస్తాయి, థియరీలో నువ్వు రాసింది ఎంత దాన్ని బట్టి ఉంటుంది. కానీ అక్కడ అది ఒక మేజర్ డిఫరెన్స్ కంపేర్ టు ఇండియా అండ్ జర్మనీ.
సో ఆ ప్రాక్టికల్లో నీకు తెలియకోకుండా నువ్వు ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ అవుతావు, నాలెడ్జ్ గెయిన్ అవుతావు. అది మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఇండియన్ వే ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ జర్మన్ వే ఆఫ్ ఎడ్యుకేషన్. అండ్ ఎవ్రీథింగ్ మోర్ ఆఫ్ ప్రాజెక్ట్ బేసిస్, రీసెర్చ్ జరుగుతుంటుంది అదంతా. సో అదంతా అర్థం కావడానికి కూడా టైం పడుతుంది. లాస్ట్ సెమిస్టర్ ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ మీద నువ్వు వర్క్ చేస్తావు. సో నీకు మాస్టర్స్ అయిపోయాక పిహెచ్డియా? సో మాస్టర్స్లో అంతా మా ఫ్రెండ్స్ అంతా యూఎస్ వెళ్ళిపోయారు, కన్వర్టెడ్ ఇంటూ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్. అప్పుడు ఏమైందంటే నువ్వు ప్రాజెక్ట్ చేయాలంటే ఏంటి, మనం ఈమెయిల్స్ రాయాలి, ఎక్కడొక్కడ ప్రాజెక్ట్ వస్తుంది. సో అప్పుడు ఏంటి, మనం పార్ట్ టైం జాబ్ వచ్చిన అది మ్యూనిక్ ప్రాపర్ మ్యూనిక్ సిటీలో. అంటే నువ్వు ఉండే కాలేజ్ కాడి నుంచి అది హాలిడేస్ కదా, హాలిడేస్ ఎక్కడికైనా వెళ్ళిపోయేవాళ్ళు. మ్యూనిక్లో నుంచి ఈ ప్రాజెక్ట్ కోసం అప్లై చేసేవాను. ఏంటంటే 12ంటికి పని అయిపోతుంది, మనకి మన వెయిటర్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వెయిటర్ ఫ్రెండ్స్, వాళ్ళతో పాటు వెయిటర్లకి ల్యాప్టాప్స్ ఉండేది. వాళ్ళు కొంచెం రిచ్ ఉంటారు కాబట్టి ల్యాప్టాప్స్ ఓపెన్ చేసి ఇంటర్నెట్ కనెక్ట్ చేసి మనకేంటి జాబ్లు ఏంటి, ఎక్కడ ప్రాజెక్ట్ చేయాలి, అందరికి ఈమెయిల్స్ రాయడం, 12 to 2 అసలు ఏమేమి ప్రాజెక్టులు ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ సెర్చ్ చేసుకోవడం, వాళ్ళకి మెయిల్ రాయడం. అప్పుడు ఫ్రాంక్ఫర్ట్ దగ్గర ఉన్న మైన్స్లో మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాలిమర్ రీసెర్చ్ అని ఉంటుంది. అది ఓన్లీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. మనం అప్పటి వరకు పనిచేసింది యూనివర్సిటీ, ఇది రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే స్టడీస్, స్టూడెంట్స్ ఏముంటారు అంతా రీసెర్చ్ చేస్తారు. ఆడికి పోయినాక అసలు రీసెర్చ్ అనేది ఒక కెరియర్ పాత్ ఉంది. ఇది ఎవ్రీ టైమ్ సమ్ న్యూ ఇన్వెన్షన్స్ అండ్ సైంటిస్ట్ అండ్ టెక్నాలజీస్, నానో టెక్నాలజీ, తర్వాత ఎక్స్రేస్, ఎలక్ట్రాన్స్. ఒకరోజు అతను ఎలక్ట్రాన్ డెన్సిటీ డిస్ట్రిబ్యూషన్ అనేసి ఎక్స్రే స్కాటరింగ్ నుంచి చూపించినప్పుడు ఎలక్ట్రాన్ ఇవన్నీ మనం సైన్స్లో చదువుకున్నాం, ఎలక్ట్రాన్ ఎట్లా చూస్తారు, ఎలక్ట్రాన్ డెన్సిటీ డిస్ట్రిబ్యూషన్ ఎట్లుందో చూపిస్తా ఏమంటారు, మనకి శ్రీకృష్ణుడు నోరు తీరిస్తే ప్రపంచం పడుతుందని చూసావా, అలా నాకు ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. అవన్నీ చూస్తుంటే నీకు తెలియని ఏమంటారు ఒక ఎగ్జైట్మెంట్ ఒకటి వస్తుంది చూసావా. అంటే ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు చిన్న పిల్లలకి ఒక కొత్త టాయ్ ఇవ్వగానే దాంతో అసలు ఏమేం జరుగుతుందో అని చూసావా, ఆ ఎగ్జైట్మెంట్ నాలో వచ్చింది. అండ్ మోర్ ఆర్ లెస్ నాకు అది ఒక కెరియర్ పాత్ ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ 9 to 5 జాబ్స్ కాదు, నీకంటూ ఒక ఏదైతే ఎగ్జైట్మెంట్లో చేసే వర్క్ ఉంటుందో ఈజ్ నెవర్ బోరింగ్. ఓకే, ఎవ్రీ టైమ్ సేమ్ వర్క్ రాదు, ఎవ్రీ టైమ్ డిఫరెంట్ ప్రాజెక్ట్, ఎవ్రీ టైమ్ న్యూ ఫైండింగ్స్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్ ఈజ్ అ న్యూ గోల్. 9 to 5 కాదు, ఇది దీంట్లో ఏదో ఉంది, ఇది చాలా రోజులు ఆడుకోవచ్చు. ఏమంటారు, నార్మల్ బొమ్మకి ఒక మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఉండే బొమ్మకి ఉండే డిఫరెన్సెస్ ఉంటాయి చూసావా. ఇదే బొమ్మలో ఇది చేయొచ్చు, ఇదే బొమ్మలో ఇది చేయొచ్చు, ఇదే బొమ్మలో ఇది. అండ్ అదంతా ఆ రీసెర్చ్ ఎన్విరాన్మెంట్ ఒక ఇన్స్పైరింగ్. ఓకే, అండ్ నన్ను ఆ డైరెక్షన్లో పుష్ చేసింది మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్. మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ తర్వాత అప్పటి వరకు నేను ఏంటంటే మనకి ఇంటర్మీడియట్ వరకు మన 10th క్లాస్లో ఏం తెలుసు, ఇంజనీరింగ్ వరకే కోర్స్ ఉంటుంది, ఇంజనీరింగ్ తర్వాత ఇంకేముండదు, జాబ్ చేయాలి. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చినాక ఇంజనీరింగ్ తర్వాత మాస్టర్స్ అనేది ఉంటుంది, మాస్టర్స్ తర్వాత జాబ్ చేయాలి. మళ్ళీ మాస్టర్స్కి వచ్చినాక మాస్టర్స్ కాదు, మాస్టర్ తర్వాత పిహెచ్డి కూడా ఉంటుంది, పోస్ట్ డాక్స్ అనేది కూడా ఉంటుంది, సైంటిస్టులు కూడా అవ్వచ్చు. ఇది ఒక పాత్. అంటే మనకి అంతవరకు తెలియదు కదా. ఇప్పుడు ఏమంటారు, ఈ గుట్ట ఎక్కినంత వరకు అక్కడ ఒక గుట్ట ఉందని తెలుసు, ఆ గుట్ట ఎక్కినాక ఇంకా 2-3 గుట్టలు ఉన్నాయి అనేది ఆడిపోయాక తెలిసినాక ఓకే, ఈ కెరియర్ పాత్ కూడా ఉంది, మనం జాబ్లు యూఎస్ వరకే ఏం అవసరం లేదు, ఈ పిహెచ్డి చేయొచ్చు. పిహెచ్డి ఏంటంటే శాలరీ కూడా వస్తుంది, ఏంటి హార్డ్ వర్క్ ఏమి అవసరం లేదు, శాలరీ ఇస్తారు, 9 to 5 కాదు అనేసి మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఉన్నప్పుడు పిహెచ్డి సీట్ వస్తే శాలరీ వస్తుంది,
రీసెర్చ్ వస్తుంది అనేసి ఏదైనా మన పక్కన ఉన్న వాళ్ళు మనల్ని ఎన్విరాన్మెంట్ ఉంటుంది కదా, నువ్వు ఎక్కడ ఏం పని చేస్తున్నావు అనేది నీ పక్కన ఉన్న ఎన్విరాన్మెంట్ నేను పుష్ చేస్తాను. అది నా కాన్సెప్ట్. అంటే నువ్వు ఎవరితో ఉంటున్నావు, నీ పక్కన ఉన్న ఎన్విరాన్మెంట్ ఏంటి, అది నీకు బోత్ ప్రొఫెషనల్గా పర్సనల్గా రెండు ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సో ఆ మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్లో ఆ పక్కనున్న సైంటిస్టులు, ప్రొఫెసర్స్, వాళ్ళు రీసెర్చ్ పేపర్స్ అనేవి ఉంటాయి. 3 రీసెర్చ్ పేపర్లు రాస్తే నీకు PhD వస్తుంది. 100 పేపర్స్ అంటే నువ్వు ప్రొఫెసరు. సో అలా ఓకే, ఇది మన నెక్స్ట్ లెవెల్. అక్కడ పోయినాక ఓకే, ఇక్కడికి ఈ గుట్ట వచ్చాము, తర్వాత ఇది నెక్స్ట్ మౌంటైన్. అండ్ మోరల్లెస్ ఇంతమంది ఉన్నారు, ఇంతమందిలో మనం కూడా పోదాం. ఓకే, మనకి ఒక పాత తోల్చింది కదా అనేసి PhD జాయిన్ అయ్యాను. PhD ఎక్కడ? భైరవత్ యూనివర్సిటీ. ఇంకా భైరవత్ యూనివర్సిటీలో ఎక్కడ? భైరవత్ బే అండ్ స్టేట్, న్యూరెన్బర్గ్ పక్కన ఉంటుంది. అక్కడ భైరవత్ యూనివర్సిటీలో PhD అడ్మిషన్ వచ్చింది. అది దాని టాపిక్ ఏంటి, నేను ఏదైతే మాస్టర్స్లో చేసిన టాపిక్ ఉంటుందో అదే టాపిక్లో ఆ ఎక్స్పీరియన్స్, ఆ 6 months ఎక్స్పీరియన్స్ చూసి అతను ఓకే నీకు అట్లీస్ట్ ఇంత వచ్చు కాబట్టి దానికి రిలేటెడ్ నా దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది, నువ్వు వచ్చి జాయిన్ అయితే ఈ PhD వస్తుంది అనేసి వెళ్ళాం. ఫస్ట్ పోగానే ఏమంటారు, అప్పుడు మనము ఈ చదువుకున్న దాంతో పాటు ఇన్డెప్త్ నాలెడ్జ్, ఓకే, ఏదైతే కాన్సెప్ట్ నేర్చుకుంటావో కాన్సెప్ట్ నేర్చుకోవటం ఒక్కటే కాదు, తర్వాత డిగ్గింగ్ డీపర్ అనేది కూడా ఇంపార్టెంట్. మోర్ రీసెర్చ్. అప్పుడు నానో టెక్నాలజీ అంటే ఏంటి, నానో మెటీరియల్ అంటే ఏంటి, నానో మెటీరియల్ ఫ్యూచర్లో ఏం చేయగలవచ్చు, ఇప్పుడు ఏమేం చేస్తుంది అనేది ఇప్పుడు మనం ఎట్లా తెలుసుకుంటున్నామో అప్పుడే నానో టెక్నాలజీ జస్ట్ లాంచింగ్ అవుతుంది. నానో మెటీరియల్స్ అంటే ఏంటి, నానో స్ట్రక్చర్స్ ఏంటి, ఎట్లా క్యారెక్టరైజేషన్ చేయాలి ఏంటి అని. దాంట్లో ఏంటంటే అదంతా ఏంటంటే నీ సైన్స్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేస్తుంది PhD అనేది. నువ్వు రియల్గా వర్క్కి ఎక్స్పోజ్ కావు. నీకు ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, ఆ ప్రాజెక్ట్ పాత్లో నువ్వు వెళ్ళేటప్పుడు నీకు దానికి ఎందుకు ఇది ఇలా జరిగింది అనేది తెలుసుకోవటమే PhD. ఓకే, ఇది ఉంటుంది, ఇది జరగడానికి మెయిన్ రీజన్ ఏంటి, రూట్ కాజ్. ఓకే, ఈ రూట్ కాజ్కి మనం ఏమన్నా యాడ్ చేయొచ్చా, ఓకే, దీనికి ఏమన్నా పైన మేకప్ ఏమేమి వేస్తే ఆ మేకప్ వల్ల నీకు ఏమైనా అడ్వాంటేజ్ ఉందా, అది రూట్ కాజ్. అట్లా 3 yearsలో మంచిగా రీసెర్చ్ అంతా క్లిక్ అయింది. 3 papers వస్తే PhD అయిపోతుందంటే 10 papers వచ్చినాయా సాలిడ్. మా ప్రొఫెసర్కి 300 పేపర్లు ఉంటే ఒక మైల్ స్టోన్ ఏంటంటే మాకు నేచర్ ఆర్ సైన్స్ జర్నల్లో నువ్వు పబ్లిష్ చేసినావంటే యు ఆర్ ఏ తోపెస్ట్ క్యాండిడేట్ రీసెర్చ్లో. అంటే మీకు తెలియని వాళ్ళకి నేచర్ సైన్స్ జర్నల్లో పబ్లిష్ చేస్తే మా ప్రొఫెసర్కి ఒక 400 పేపర్లు ఉంటాయి. అప్పటికి ఒక్క పేపర్ కూడా నేచర్లో సైన్స్లో లేదు. అది నేను వేయించా. అవునా? ఓకే, ఏది ఏ టాపిక్? అది టాపిక్ నానో మెటీరియల్, సిలికాన్ బేస్డ్ నానో మెటీరియల్స్ని అవి ఎలా అవుతున్నాయి, లిక్విడ్ క్రిస్టలైన్ ఫేసెస్ ఏంటి. ఓకే, అంటే ఒక ప్రొఫెసర్కి ఒక లైఫ్ మొత్తం పనిచేస్తే అంటే 40 years రీసెర్చ్ కెరియర్ ఉంటే ఒక్క నేచర్ పేపర్ వేస్తే ఈజ్ ఎ వెరీ గుడ్ ప్రొఫెసర్. అవునా? ఓకే, ఒక్క పేపర్ వేస్తే. అది అయిపోయినాక ఒక అన్సాటిస్ఫాక్షన్ ఉండేది. తోడుతుంటే అప్పుడు మొన్న డైమండ్ వచ్చింది కదా, పేపర్ వేసాం. డైమండ్ ఎవరికి ఎవరికి లేదు. సో బేసికలీ ప్రాక్టికల్ యూజ్ తెలియట్లేదు. ఏదో 10 పేపర్లు వేసాము, వస్తూనే ఉన్నాయి, తోడుతూనే ఉన్నావు, వస్తూనే ఉంటాయి. ETHలో PhD అయిపోయినాక ETHలో పోస్ట్ డాక్ వచ్చింది బికాస్ ఆఫ్ ఈ 11 పేపర్స్ వల్ల. ఓకే, అప్లై చేసావా? అప్పుడు బేసికల్గా అప్పుడు మన మెయిన్ రీసెర్చ్ ఏంటి, మనకి ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రాంగ్ ఉండాలి. ఏంటంటే మనకి శాలరీ రావాలి, గుడ్ శాలరీ. PhD తర్వాత పోస్ట్ డాక్ చేయాలి. ఓకే, పోస్ట్ డాక్ శాలరీస్ అక్రాస్ ద గ్లోబ్
కొట్టావా? కొట్టాం. అక్రాస్ ద గ్లోబ్ అని కొట్టగానే ఫస్ట్ అసలు ఏంటి అప్పుడు ఎవరికైనా ఒక మోటివేషన్ ఉంటుంది కదా, యుఎస్లో శాలరీస్ మ్యాక్సిమం $1,600. ఓకే. యూరప్లో జర్మనీ అప్పుడు $1,800-2,000. యుఎస్ శాలరీ, జర్మనీ శాలరీ సేమ్. నార్వే, డెన్మార్క్, స్కాండినేవియన్స్ అప్ టు $3,000. ఇంకెక్కడ పోయినా కానీ $3,000. స్విట్జర్లాండ్ $6,000. డబుల్ ద అమౌంట్. జర్మనీ కన్నా 3 times. మనం అప్పటి వరకు €1,000 శాలరీలు ఉన్నది $6,000 అనగానే పోస్ట్ డాక్ చేస్తే స్విట్జర్లాండ్లోనే చేయాలి. ఎందుకంటే ఇక్కడ చేసిన పని అదే, అక్కడ చేసిన పని అదే. అండ్ రీసెర్చ్ ల్యాబ్స్ ఫోకస్, ఎప్పుడైతే ఫైనాన్షియల్ టెన్షన్ ఉండదో యూ విల్ పుట్ ఆల్ యువర్ ఫోకస్ ఆన్ యువర్ వర్క్. ఒక 2 ప్రాబ్లంలు ఉంటే 2 ప్రాబ్లంలో ఒక ప్రాబ్లం ఆల్రెడీ సాలిడ్గా తీసేస్తే, అరే నీకు డబ్బుల ప్రాబ్లం లేదు, నువ్వు పని చేయి అనేది స్విట్జర్లాండ్ కాన్సెప్ట్. ఓకే, ఫోకస్ ఆన్ ద వర్క్. కానీ దానివల్ల ఏంది యూజ్ అనేది కూడా తెలియదు. నాకు ఇది వచ్చింది అంతే. ఫస్ట్ పోస్ట్ డాక్ జాయిన్ అయ్యే ముందు ప్రొఫెసర్ చెప్పా, ఐ డోంట్ వాంట్ టు డూ బేసిక్ రీసెర్చ్, ఐ వాంట్ టు డూ అప్లైడ్ రీసెర్చ్. ఇఫ్ యూ ఆర్ ఓకే విత్ అప్లైడ్ రీసెర్చ్ ఐ విల్ జాయిన్ ఇన్ యువర్ గ్రూప్. ఓకే, ఫ్రీడమ్ ఇచ్చిండు. అరే నువ్వు తోడాల్సింది తోడు, ఓకే, నేను నీకు బ్యాకప్ ఇస్తా, నీ ఎంత తోడతావు అనేది నీ ఇష్టం, ఓకే, నీ కుమ్ము. అండ్ మోర్ ఆర్ లెస్ నీకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తా, నేను రిస్ట్రిక్ట్ చేయను, నువ్వు ఏం చేస్తావు అనేది కాన్ఫిడెన్స్ నాకుంది. ఓకే, నువ్వు చేసే ముందు నువ్వు ఇది చేస్తున్నా అని చెప్పు అంతే. ఇక మనకి ఫ్రీడమ్ ఇచ్చాడు, పనిముట్లు ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు. ఓకే, మనకు ఫుల్ ఫోకస్డ్గా అప్లైడ్ రీసెర్చ్ చేయాలి. మనం పనిచేసే పని ప్రపంచానికి ఉపయోగపడాలి, మనకు ఉపయోగపడాలి, ప్రపంచానికి ఉపయోగపడాలి. దాని సైడ్ అసలు ఏమేమి ఉంది, అటు బేసిక్ రీసెర్చ్ చేయాలి, దీనికి అప్లైడ్ రీసెర్చ్ చేయాలి, దీనికి కమర్షియల్ వాల్యూ ఉండాలి. అది నా ఏం. పోస్ట్ డాక్ వచ్చింది. సో యు ఆర్ అపాయింటెడ్. ఇంటికి వెళ్ళగానే మా నాన్న, అరే మనకి ఫ్లైట్లో 12ంటికి దిగావు కదా, 3ంటికి మన ఇంటికి వెళ్ళే ముందలా రెస్టారెంట్లో కూర్చుందాము, వీళ్ళు వస్తుర్రు, ఫస్ట్ లంచ్ అని చెప్పారు. తర్వాత నెక్స్ట్ అమ్మాయిని చూడటానికి వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ 2 weeks. అప్పుడు కూడా నేంటి హాలిడేస్లో కూడా గ్యాప్ లేకుండా ఒక యూరోపియన్ యూనియన్ ప్రపోజల్ రాసుకుందాము అనేసి ఇక్కడ నుంచే ప్రిపేర్ అయ్యి వెళ్ళి, ఈవెన్ పెళ్ళి అయినప్పుడు నాకు మా ఆవిడకి నెక్స్ట్ డే మేమిద్దరం డిస్కస్ చేసేది ఏంటంటే, నేను ప్రపోజల్ రాసిన కొంచెం ఇంగ్లీష్ కరెక్షన్ చేయాలి. అది మా ఆవిడతో డిస్కషన్. పెళ్ళి అయిపోయింది, వచ్చాం, దిగాము. ఇక్కడ జురిక్లో ఇల్లు ఎతకడం అప్పట్లో చాలా కష్టం, జాబ్ చాలా దొరకడం ఈజీ. ఇల్లు ఉంటేనే వీసాలు ఇవ్వరు. మీ వైఫ్ని తీసుకురావాలంటే ఇల్లు లేకపోతే ఇంకా జాబులు రావడం ఈజీగా ఉంది, స్విట్జర్లాండ్లో ఇల్లు దొరకడం కష్టంగా ఉంది అనేసి అప్పుడు ఇల్లులో వేట ఈవినింగ్. అది. దాని తర్వాత కెరియర్ వైజ్ ఇంకా నా ఎయిమ్స్ నాకు తెలుసు. బేసికల్గా మనం అప్లైడ్ రీసెర్చ్ చేయాలి. అప్లైడ్ రీసెర్చ్ చేస్తూ మంచి మంచి పబ్లికేషన్స్, గోల్డ్ మీద రీసెర్చ్ చేసాం. గోల్డ్, ప్రోటీన్, ఈ 2 ఇంట్రాక్షన్స్ ఎలా ఉంటాయి, తర్వాత క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి, ఇవి మా ఫైండ్ అవుట్ అయితే అది జస్ట్ ఒక న్యూస్ పేపర్లో వచ్చింది. న్యూస్ పేపర్లో వస్తే ఒక కంపెనీ ఆస్ట్రియాలో వాళ్ళు వచ్చారు, మాకు మీరు గోల్డ్ది ఏదో చేశారు కదా, మా దగ్గర వేస్ట్ వాటర్ ఉంది, వేస్ట్ వాటర్ లోపల గోల్డ్ అయాన్స్ ఉంటాయి, మాకు ఆ గోల్డ్ ఇంపార్టెంట్ కాదు, వాటర్ క్లీన్ చేయాలి అన్నారు. అయ్యమ్మ ఏంటంటారు, వాటర్ గోల్డ్ గురించి మాట్లాడుతుంటే వీడు వాటర్ అంటాడు, వాటర్ క్లీన్ చేయడం వల్ల నీకేం లాభం, వాటర్ ఉన్నది కదా యాంపుల్ అని అంటే, మా కంపెనీ మూతపడుతుంది, ఈ వాటర్ నేను రిలీజ్ చేస్తా అని చెప్పాడు.
అక్కడ తగిలింది. గోల్డ్ కన్నా కూడా వాటర్ దీనికి ఇంత ఉందా? అంటే పొల్యూటెడ్ వాటర్ వదలకూడదు ప్లాంట్ నుంచి. పొల్యూటెడ్ వాటర్ రివర్లకు వదలకూడదు. రివర్లోకి వదిలితే రివర్లో ఉన్న ఫిష్లు చనిపోతాయి, మొత్తం నేచర్ ఇదే. అప్పుడు సరే మేము ఆల్రెడీ చేసిందే గోల్డ్, దీనికైతే అటాచ్ అవుతుంది ప్రోటీన్కి, మీ వాటర్ మాకు ఇస్తే మేము టెస్ట్ చేస్తాం అని చెప్పాం. చేయగానే 99.99% రిజల్ట్స్ మొత్తం అబ్జర్వ్ అయింది. అబ్జర్వ్ కాగానే షాక్. మార్కెట్లో అసలు ఇట్లాంటి టెక్నాలజీ లేదు అన్నారు. అనగానే అదేంది మనం ఎప్పుడో చేసాం కదా, దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఉంది, సరే మనం లెట్స్ ఫోకస్ ఆన్ ఓన్లీ దిస్ ప్రాజెక్ట్ అనేసి ఆ ప్రాజెక్ట్ మీదనే ఫోకస్ చేసాం. అది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ప్రూవ్ చేసినాం 2014-2015 రాగానే. అది సైంటిఫిక్ వాల్యూ ఉంది, అప్లికేషన్ ఉంది, దానికి కమర్షియల్ వాల్యూ ఉంది. ఓకే, వీళ్ళంతా స్ట్రక్చర్డ్ ఒక ఏదన్నా కమర్షియల్ ఓరియంటెడ్ రీసెర్చ్ వచ్చిందంటే దాన్ని బయటికి టెక్నాలజీ తీసుకురావటం ఎలా అనేది ప్రూవెన్ వాళ్ళు. ఎందుకంటే మెనీ స్టార్టప్స్ వచ్చాయి కాబట్టి వాళ్ళతో ఫస్ట్ ఒక రిజల్ట్ రాగానే మీటింగ్ పెడతారు. మీటింగ్ పెట్టగానే దీనికి చాలా కమర్షియల్ వాల్యూ ఉంది, దీన్ని పేటెంట్ చేద్దాం అన్నారు. పేటెంట్ చేయగానే పేటెంట్ చేసేస్తారు. పేటెంట్ చేస్తే ఏంటంటే మాకు ఎవడో ఒకడు వచ్చి పేటెంట్ పొందుతాడు అనేది కాన్సెప్ట్. అప్పుడే యుఎస్లో లెడ్ క్రైసిస్ వచ్చినాయి. ఫ్లింట్ అనే ఊర్లో మొత్తం ఊరందరికీ లెడ్ క్రైసిస్ వచ్చి పిల్లలకి బ్రెయిన్లో ప్రాబ్లం అవుతుంది లెడ్ ఉంటే, మెంటల్ ఇష్యూస్. దానికి మా దగ్గర సొల్యూషన్ ఉంది. దానికి ఇంటర్వ్యూ, లెడ్ క్రైసిస్ రాగానే బీబీసీ ఎన్బీసీ వాళ్ళు మా ప్రొఫెసర్తో ఇంటర్వ్యూ తీసుకున్నారు. దే ఇంటర్వ్యూడ్ అస్. మా ప్రొఫెసర్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక ఇన్వెస్టర్ కూడా కాదు, ఒక అతను మీ ఇంటర్వ్యూ చూసా బీబీసీలో, మీ దగ్గర టెక్నాలజీ ఉందా అన్నారు కదా, నేను క్రెడిట్ కార్డ్ నుంచి మనీ పంపిస్తా, ప్రోడక్ట్ పంపి అన్నారు. ప్రోడక్ట్ పంపి అంటే మేము చేసేది ఎక్కడ ల్యాబ్లో, ప్రోడక్ట్ అనేది మా దగ్గర ఏం లేదు, పేటెంట్ ఉంది కానీ ఇట్లా స్కేల్ చేయలేము, జస్ట్ స్మాల్ ఒక 100 ml ఇస్తే మేము ఫిల్టర్ చేసి మీకు ఇస్తాం. 100 ml చేస్తే మేము ఆడబెట్టుకుంటాము, మేము రోజు అట్లీస్ట్ ఒక 100 లీటర్లు, ఒక 1000 లీటర్లు అట్లా చేసేది కావాలి, లేకపోతే ల్యాబ్ టెక్నాలజీ. ఆయన ఒక్కటే క్వశ్చన్ అడిగాడు, ఎందుకు అది మీరు స్కేలబుల్ కాదా అన్నాడు. స్కేలబుల్ ఎందుకు కాదు, స్కేలబుల్ చేయొచ్చు, నేను కెమికల్ ఇంజనీరింగ్ చేసిన, దాన్ని ఎట్లా స్కేల్ చేయాలనేది నాకు ఒక విజన్ ఉంది, అది వర్క్ అవుతుందా కాదా అన్నాడు. మరి ఏంటి ప్రాబ్లం అన్నాడు. అంటే అదంతా ఎవరో కంపెనీలు చేయాలి, మరి కంపెనీ అంటున్నావు, మరి కంపెనీ పెట్టవచ్చు కదా అన్నాడు. కంపెనీ పెట్టడం అనేది మా టాపిక్ కాదు అనేసి అన్నాడు. అనగానే ఎన్ని డబ్బులు కావాలన్నాడు. మనం ఏమంటాం, డబ్బులు కావాలన్నా స్కైప్ కాల్ డబ్బులు కావాలి అంటే 100,000 కావాలి అంటే పెద్ద అమౌంట్ చెప్పాలి కదా. 100,000 కావాలి అంటే నేను 200,000 ఇస్తా. 2016 బ్లూ యాక్ టెక్నాలజీస్ అని పెట్టాం. ఫస్ట్ ఇయరే పేటెంట్కి మేము ఆల్మోస్ట్ 150,000 అయిపోయినాయి. అవునా? పేటెంట్ ఖర్చులు. మా అకౌంట్ బ్యాలెన్స్ ఇన్ ఫస్ట్ ఇయర్ 2016 ఎండ్ 50,000 ఉన్నాయి. ఇంకా అప్పటి నుంచి 50,000 మనం మనకి ఆల్రెడీ మనకి ఫైనాన్సెస్ ఎలా మెయింటైన్ చేయాలి, పొదుపు ఎలా చేయాలి ఇవన్నీ తెలుసు కదా. ఆర్గానిక్ గ్రోత్ ఆఫ్ కంపెనీ అంటే నువ్వు సంపాదించింది రీఇన్వెస్ట్ చేయి, మళ్ళీ సంపాదించింది మళ్ళీ రీఇన్వెస్ట్ చేయి. ఓకే, దీనికి ఎరువు వేయొద్దు, దాని నుంచి వచ్చిన వేస్టే దాని ఎరువు. ఓకే, అట్లా 9 years 2016 నుంచి 2025 వరకు. ఓకే, సో 9 years జర్నీ అన్నావు. మరి నాకు తెలిసి ఇంకో కంపెనీ ఉంది నీకు. అవునా? మరి ఆ కంపెనీ సంగతి ఏంటి? ఎన్ని ఓకే, బిజీ లైఫ్ లో కూడా ఇంకో కంపెనీ ఎలా స్టార్ట్ అయింది? దాని స్టోరీ ఏంటంటే
డ్యూరింగ్ నా రీసెర్చ్ టైం ఏదైతే ఈటీఎస్లో చేస్తున్నానో మొత్తము ఒక 7 పేటెంట్స్ వచ్చినాయి అన్నట్టు. 7 పేటెంట్లలో ఓన్లీ ఒక పేటెంట్ బ్లూ యాక్ట్. వేరే పేటెంట్స్ కొన్ని వేరే కంపెనీస్కి ఇచ్చేసినాం రాయల్టీ. ఓకే, వాళ్ళు కంపెనీ ప్రోడక్ట్స్ అవన్నీ గ్రో చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక పేటెంట్ రిలేటెడ్ టు గోల్డ్ ఉందన్నట్టు. గోల్డ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గోల్డ్ ప్రైజెస్ చాలా పెరిగినాయి కదా, వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ గోల్డ్తోని జ్యువెలరీ చేయడం ఎలా, అండ్ గోల్డ్లో కూడా లైక్ లిక్విడ్ గోల్డ్ అంటే గోల్డ్ రూమ్ టెంపరేచర్ కండిషన్లోనే లిక్విడ్ లాగా ఉంటుంది. అండ్ లైట్ వెయిట్ గోల్డ్, ఎలాస్టిక్ గోల్డ్, లిక్విడ్ గోల్డ్, వీటన్నిటికి కూడా రీసెర్చ్ చేసాము 2016లో. 2009 ఆ టైంలోనే దీని మీద రీసెర్చ్ చేసినాము. దాంట్లో నుంచి ఒక పేటెంట్ వచ్చింది. ఓకే. తర్వాత దాన్ని నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే ఓకే మనము ఒక కంపెనీ బ్లూ యాక్ట్ ఈజ్ గుడ్, ఇంకొక దానిలో నుంచి కూడా కంపెనీ స్టార్ట్ అవుతుంది. యాజ్ ఏ ఇన్వెంటర్గా నన్ను కూడా షేర్ హోల్డర్ చేశారు. ఓకే, షేర్ హోల్డర్ చేశాక నేను చెప్పింది ఏంటంటే ఎగ్జిక్యూటివ్ వైజ్ నేను ఉండను, బికాస్ ఆల్రెడీ బ్లూ యాక్ట్ వర్కే నాకు టూ మచ్ ఉంది అండ్ మోర్ ఆర్ లెస్ ఐ వాంట్ ఫోకస్ ఆన్ బ్లూ యాక్ట్ అన్న టైప్. అప్పుడు గోల్డ్ ఏజ్ని స్టార్ట్ చేశాను. గోల్డ్ ఏజ్ 2021. అవునా? ఓకే. స్టార్ట్ చేశాక వీ రిక్రూటెడ్ సమ్ పీపుల్ దేర్. ఇది రిజిస్టర్డ్ ఇన్ స్విట్జర్లాండ్. ఇది కూడా రిజిస్టర్డ్ ఇన్ స్విట్జర్లాండ్. ఈ ఇన్వెస్టర్ ఇండియన్ అని అతను. సో ఇన్వెస్టర్ వచ్చాడు కాబట్టి కంపెనీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినాక ఏమైందంటే వేరే పీపుల్ని రిక్రూట్ చేసుకున్నాము. ఐ డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్ ఇన్ ఎగ్జిక్యూటివ్ థింగ్ అండ్ ఆల్ అలా ఉంది. ఓకే. తర్వాత ఏమైంది, మనీ వెళ్ళిపోతున్నాయి, ప్రొడక్ట్స్ రావట్లేదు. గోల్డ్ ఏజీలో ప్రొడక్ట్ అంటే ఏంటి ప్లాన్? అంటే లైక్ ల్యాబ్లో ఉన్న ప్రోడక్ట్ని నువ్వు ఇండస్ట్రియల్ స్కేల్లో తయారు చేయడం. ఓకే. మనీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏమో ఎవ్రీ ఇయర్ కట్ అవుతుంది, ఏం రావట్లేదు, ఏంటి అని బోర్డ్ మీటింగ్స్ అవుతాయి ఎవ్రీ ఇయర్. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఏం ప్రోగ్రెస్ అవ్వట్లేదు, మనీ అయితే కట్ అయిపోతున్నాయి అని అనుకున్నాక సరే ఎవరైతే దాంట్లో ఎగ్జిక్యూటివ్ పనిచేస్తున్నారో వాళ్ళని కొంచెం స్ట్రాంగ్గా అడిగాము ఏంటి అని. అడిగేసరికి జంప్ జిలాని. అవునా? ఎక్కడ? ఇక్కడ స్విట్జర్లాండ్లో. ఇట్ ఈస్ వెరీ స్ట్రెస్ఫుల్ టు వర్క్, అది ఇది స్ట్రెస్ అది ఇది అని చెప్పేశాడు. హీ రిజైన్ చేస్తే దాంట్లో అది ఏమంటారంటే 2 బేబీస్ నీకుంటే ఒక బేబీని నువ్వు చూసుకుంటున్నా, ఇంకో బేబీ అనాథ అయిపోతుంది అన్న ఫీలింగ్ వచ్చింది. వచ్చాక సరే ఏదైతే అదైంది, సెకండ్ ఛాలెంజ్ కూడా యాక్సెప్ట్ చేసేసేసి ఓకే ఐ విల్ రన్ ద కంపెనీ. నా మేజర్ ఏమైందంటే దాన్ని కమర్షియలైజేషన్ చేయటము, స్కేల్ అప్ ఫస్ట్. ఓకే. ల్యాబ్లో ఉన్న ప్రోడక్ట్ని తయారు చేయటము, దాన్ని గ్రో చేయటము. బేసికల్గా ఆ గోల్డ్ తయారు చేయడానికి హాఫ్ ఆఫ్ ద ప్రైస్లోనే అవుతుంది రియల్ గోల్డ్కి. ఓకే. దాంట్లో అది అంటే ల్యాబ్ గ్రోన్ గోల్డ్ టైప్ అన్నట్టు, అంటే బట్ ఇట్స్ ఎ రియల్ గోల్డ్ బట్ దెర్ ఈస్ సమ్ కెమిస్ట్రీ బిహైండ్ దట్. దాంతో గ్రో చేస్తాం. సో మై సెకండ్ బేబీ ఈజ్ గోల్డ్ ఏజీ. GOOLD. సో ఈ 2 కంపెనీస్ని ఇప్పుడు నేను ఇక్కడ స్విట్జర్లాండ్లో రన్ చేస్తున్నా. అవునా? ఓకే. ఓకే. ఏమైనా ప్రొడక్ట్స్ స్టార్ట్ అయినాయా? యా, ప్రొడక్ట్స్ స్కేల్ అప్ చేసినాము. అంటే ఆల్రెడీ బిగ్ బ్రాండ్స్ are very interested. Okay. So even Indian companies also interested because of jewelry and all these things. So far so good, but it's like if you want to make it really big, it takes time. So అలాగా 2 కంపెనీలు
ఎగ్జిక్యూటివ్, 2 కంపెనీలకి ఎగ్జిక్యూటివ్గా సాగుతుంది ఇప్పుడు. అవును, సిఇఓ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. నువ్వు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నావు ఇదంతా ఇప్పుడు? అంటే లైక్ 2 కంపెనీస్ యాజ్ ఎ సిఇఓ. యా, డిఫికల్టే. చాలా మీటింగ్స్ ఉంటాయి, బట్ ఐ బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్. సో ట్రావెలింగ్ ఉంటుంది, సో బాగా ట్రావెల్ చేయాలి. సో మా వైఫ్ బాగా సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే ఇఫ్ సాఫ్ట్వేర్ లాగా కాదు కదా హార్డ్వేర్. సో హార్డ్వేర్ చేయాలి అని అంటే కంప్యూటర్లో చేయలేము. సో క్లయింట్ సైట్స్ ఉంటాయి, విజిట్ ఉంటుంది, ఇవన్నీ ఐఎమ్ మేనేజింగ్ ఇట్ సమ్హౌ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ ఆల్. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ మై వైఫ్, ప్రొడక్షన్ వచ్చి మొత్తము ఇండియాలోనే 2 కంపెనీస్కి. ఓకే. సో హైదరాబాద్లో. ఓకే. హైదరాబాద్లోనే. అండ్ మై బ్రదర్ రాకేష్, హీ ఈజ్ ప్రొడక్షన్ మేనేజర్ దేర్. ఓకే. ఓకే. అండ్ మై పేరెంట్స్, ఎవ్రీబడి సపోర్ట్స్ మీ. సో అందరం కలిసి కష్టపడి అందరం సపోర్ట్ చేస్తారు కాబట్టి ముందుకు వెళ్తాం. సో బ్లూ యాక్ట్కి వచ్చేసి ఇండస్ట్రియల్ స్కేల్లో ఫిల్టర్ ప్రొడక్షన్ ఈజ్ ఇన్ హైదరాబాద్. గోల్డ్ ఏజ్కి ఏంటి ప్రొడక్షన్? గోల్డ్ జ్యువెలరీ, దాన్ని లిక్విడ్ గోల్డ్ ఉంటుంది, అది పేటెంటెడ్ ప్రోడక్ట్, అది కూడా హైదరాబాద్లోనే తయారు చేస్తాం. నైస్. ఓకే. నీకు ఇండియాలో నువ్వు ప్రొడక్షన్ మేనేజ్ చేస్తున్నావు, అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్ కంపెనీ ఈజ్ రిజిస్టర్డ్ ఇయర్. బోత్ కంపెనీస్ ఆర్ రిజిస్టర్డ్ ఇయర్ కదా. వాట్ డూ యూ థింక్ యాజ్ అన్ ఎంటర్ప్రినర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఇక్కడ స్విట్జర్లాండ్, ఎలా ఉన్నాయి ఛాన్సెస్, ఆపర్చునిటీస్ అన్ని? ఎంటర్ప్రినర్ ఎస్పెషల్లీ స్విట్జర్లాండ్ ఇన్నోవేషన్ సైడ్ వెరీ యాక్టివ్ అన్నట్టు. అండ్ ఇక్కడ గవర్నమెంట్ కూడా ఈ స్టార్టప్స్కి చాలా సపోర్ట్ చేస్తుంది. ఈజ్ ఇట్ లైక్ లెందీ ప్రాసెస్ స్టార్టప్? ఒక స్టార్టప్ నీ దగ్గర ఐడియా ఉంటే? నో. మేము యూనివర్సిటీ నుంచి ఆరిజినేట్ అవ్వడము, రీసెర్చ్ బేస్డ్ కంపెనీస్కి ఇక్కడ ఇన్నోస్విస్ అని ఒక స్విస్ గవర్నమెంట్ వాళ్ళ ఆర్గనైజేషన్ ఇనిషియల్ స్టేజ్లో ఇంక్లూడింగ్ కోచింగ్, ఇంక్లూడింగ్ స్కేలప్, తర్వాత ఫండింగ్, ఒకవేళ నీ కంపెనీకి గ్రాంట్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా స్విట్జర్లాండ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ ఫర్ ద స్టార్టప్స్. ఓకే. చాలామందికి తెలియదు ఇది. సో ఒక కంపెనీ నువ్వు యూనివర్సిటీ నుంచి గ్రో అవుతుంటే, రీసెర్చ్ బేస్డ్ అయితే, అది మెనీ ఫీల్డ్స్, మెడిసిన్ కానీ, క్లీన్ టెక్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, గవర్నమెంట్ బాగా సపోర్ట్ చేస్తుంది. మన ఇండియాలో ఇంత సపోర్ట్ ఇవంతా ఏముండదు. సో అందువల్లనే వీళ్ళకి నెంబర్ ఆఫ్ కంపెనీస్ గ్రో అవ్వడం కూడా ఫాస్ట్ ఫేస్లో అవుతుంది. అండ్ మోర్ ఆర్ లెస్ మన ఇండియన్ మెంటాలిటీ ఎక్కడి వరకు ఆగిపోతుంది అంటే, చదువుకోవాలి, జాబ్ చేయాలి. నేననేది ఏంటంటే జాబ్ చేయటం కాదు, జాబ్ ఇచ్చేంతవరకు ఎదగాలి. నువ్వు ఒక్కడివి ఒక 10 మందికి జాబ్ ఇచ్చేంతవరకు ఎదగాలి. ఎందుకంటే జాబ్ చేయగానే జాబ్లో ఉంటుంది స్ట్రెస్, కంపెనీలో ఉంటుంది స్ట్రెస్. అండ్ మనం గ్రో అవ్వాలి అంటే నువ్వు ఓన్గా కంపెనీ స్టార్ట్ చేస్తే అది 1 స్టెప్ అప్. ఫర్ ఎగ్జాంపుల్ గుజరాతీస్ ఉంటారు, వాళ్ళ మెంటాలిటీలో చదువుకోవటము, జాబ్ చేయటము ఉండదు. దే వాంట్ టు స్టార్ట్ దెర్ ఓన్ కంపెనీ, ఫ్యామిలీ బిజినెసెస్ ఉంటాయి. సో అది మనలో కూడా ఉండాలి. అది మనకి మిస్సింగ్. ఈవెన్ మన పేరెంట్స్ కూడా ఓకే బాగా చదువుకోవాలి, జాబ్ చేయాలి అని అంటారు, కానీ ఒక కంపెనీ పెట్టాలి, జాబ్ ఇచ్చేంతవరకు ఎదగాలి అనేది ఆ థాట్ ప్రాసెస్ 1 స్టెప్ అప్ థింక్ చేయరు. ఒక బిజినెస్ కాన్సెప్ట్, ఒక స్టార్టప్ని గ్రో చేయడం, ఆ కల్చర్ కూడా రావాలి. ఓకే. నువ్వు బోత్ సైడ్స్ చూసావు కదా, అంటే నేను అక్కడ ప్రాసెస్ కరెక్ట్, ఇక్కడ ప్రాసెస్ కరెక్ట్ అనట్లేదు. యాజ్ నీ ఎక్స్పీరియన్స్ త్రూ, వాట్ ఈస్ లైక్, ఈజ్ ఇట్ ఈజియర్ టు స్టార్ట్ థింక్ ఆఫ్ ఎ కంపెనీ ఆర్ ఎ స్టార్ట్అప్ ఇన్ స్విట్జర్లాండ్ దెన్ ఇన్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ ఐడియా ఉంటే, ఆర్
నీకు ఇండియాలో నీ ప్రొడక్షన్ పెట్టాలన్నా నువ్వు రిజిస్టర్ చేయాలా? చేయాలి. ఇప్పుడు సో నాకు అది ఇక్కడ ఒక లైక్ ఒక బాడీ ఉంది విచ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఫర్ ఎ స్టార్ట్. సేమ్ ఎగ్జాక్ట్లీ. ఇండియాలో కంపెనీ స్టార్ట్ చేయడం అనేది చాలా ఈజీ, కానీ దానికి బిజినెస్, ఏ కంపెనీకైనా ఒక బిజినెస్ ప్లాన్ ఉండాలి. అది నీ కంపెనీ ఎట్లా సస్టైన్ అవుతుంది, ఓకే, దానికి మార్కెట్లో ఎంత వాల్యూ ఉంది, తర్వాత నువ్వు ఎవ్రీ టైం మనీ ఎక్కడి నుంచి జనరేట్ చేస్తావు. శాలరీ తీసుకోవడం చాలా ఈజీ, కానీ సేమ్ మనీ జనరేట్ చేయడం, ఒక బిజినెస్ చేసి జనరేట్ చేయడం అనేది చాలా డిఫికల్ట్. పేపర్ వర్క్, ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ. యూ కెన్ స్టార్ట్ ఏ కంపెనీ ఇన్ 15 days in Switzerland. You can start a company in India maybe less than 1 week. కానీ కంపెనీ ఏదో ఒక పేరు పెట్టేసి రిజిస్టర్ చేయగానే అయిపోదు కదా. అది దాని బిజినెస్ ప్లాన్ ఏంటి, అది ఎట్లా సస్టైన్ అవుతుంది, ఎక్కడి నుంచి మనీ వస్తాయి, ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈవెన్ ఇన్వెస్టర్ ఎందుకు పెడతాడు మనీ, ఎవరైనా. సో ఇదంతా రెడీ చేసుకుని దెన్ యూ షుడ్ స్టార్ట్ ద ప్రాసెస్ ఆఫ్ రిజిస్టరింగ్ కంపెనీ ఆర్ స్టార్టింగ్ ఏ కంపెనీ. ఎగ్జాక్ట్లీ. ఓకే, కూల్. సో ఫుల్గా మాట్లాడుకున్నాం ఎండ్ టు ఎండ్. వీ హ్యావ్ సీన్ అప్స్ అండ్ డౌన్స్, మనం చాలా చూసాం కదా. వీఆర్ లివింగ్ ఇయర్ హ్యాపీలీ విత్ ద ఫ్యామిలీ. మన ఫ్యామిలీ గురించి కూడా ఇంకొక ఎపిసోడ్లో మాట్లాడదాం. హౌ ఈస్ ద లైఫ్ స్టైల్ ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ కిడ్స్ అండ్ ఎవ్రీథింగ్. నువ్వు నెక్స్ట్ జనరేషన్కి అవునాయి, నీ కిడ్స్కి అవునాయి, ఏదన్నా ఒక 2-3 sentences చెప్పాలంటే, బికాజ్ యూ హ్యావ్ కమ్, నువ్వు ఒక నాన్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని, తెలుగు మీడియంలో చదువుకుని ఎక్కడి వరకు వచ్చావు. లైక్ యూ హ్యావ్ సీన్ సో మెనీ థింగ్స్, స్ట్రగల్స్ మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు వరకు. ఏదన్నా చెప్పాలనుకుంటున్నావా? లైక్ వెరీ షార్ట్గా చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్. అది అందరు చెప్తారు, ఓకే. అండ్ సమ్ టైమ్ హార్డ్ వర్క్ అందరూ చెప్తున్నారు కాబట్టి ఇట్ ఇస్ ట్రూ. అందరూ చెప్తారు కాబట్టి ఇట్ ఇస్ ట్రూ. సో అండ్ మోర్ ఆర్ లెస్ ఏంటంటే, ఎవ్రీ టైమ్ ఐ బిలీవ్ నాట్ ఓన్లీ ఎర్నింగ్, నాట్ ఓన్లీ నాలెడ్జ్ గెయినింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఏదైతే నువ్వు చేస్తున్నావో దాన్ని ఫుల్ కమిట్మెంట్తో ప్యాషన్గా వర్క్ చేస్తావో, నీకు నచ్చిన పని చేస్తావు, దాంట్లో నువ్వు పక్కా సక్సీడ్ అవుతావు. అదర్ దెన్ దిస్ థింగ్, వీ ఆల్సో నీడ్ టు గివ్ ఇట్ బ్యాక్ టు సొసైటీ. ఐ స్ట్రాంగ్లీ ట్రస్ట్ దట్ వన్. మనం ఎంత సంపాదించినావు, ఎంత నాలెడ్జ్, ఇదంతా కన్నా అట్ ద సేమ్ టైం నువ్వు రిటర్న్ ఇవ్వాలి. ఇచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతావు. శృతి హాసన్ అంటది కదా. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనం ఏదో పుట్టాము, పెరిగాము, పోయాము కాకుండా, మనము ఒక 10 మంది నువ్వు గుర్తుపెట్టుకునేలా చేసుకోవాలి అని అంటే రిటర్న్ ఇస్తేనే గుర్తుపెట్టుకుంటారు. And I strongly believe on that one. So that is my life philosophy. ఓకే, సూపర్. నేను చెప్పినట్టుగా మళ్ళీ ఇది ముందుకెళ్తే పక్కాగా కలుద్దాము. నెక్స్ట్ చాప్టర్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్టర్ వెడ్డింగ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్, వైఫ్, ఫ్యామిలీ, ఎలా అయింది లైఫ్, అది కూడా మాట్లాడుకుందాం. ఓకే, సో థ్యాంక్ యూ.